కొన్ని దశాబ్దాల పోరాట ఫలితం అయోధ్య రామ జన్మభూమి ఆలయం. కోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి హిందువు కలగన్న భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగింది. బీద సాదల నుంచి కరోడ్పతిల వరకు అందరూ విరాళాలు ఇచ్చి ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. కానీ ఆ రామయ్యకు ఇచ్చిన విరాళాలను ఏకంగా ట్రస్టు సభ్యులే చోరీ చేయడం దేశంలోని ప్రతి హిందువు మనసును గాయపర్చింది. ఈ అంశంపై దర్యాప్తు ఎలా జరుగుతోంది ఏంటన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్నాయి. దానికి సంబంధించిన వార్తనే ఓసారి చూద్దాం. 2 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి. సిట్ ఫోరెన్సిక్ ఆడిటర్ను చేర్చండి. అయోధ్య విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు. అయోధ్య విరాళాల చోరీ కేసును పారదర్శకంగా సమగ్రంగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కూడా 2 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ను సమర్పించాలని సిట్ను న్యాయస్థానం ఆదేశిస్తూ డెడ్ లైన్ విధించింది. ఈ కేసు విచారణ కోసం ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు విచారణ వేగంగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సిట్ ఇచ్చే నివేదికను పరిశీలించాకే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. మరి ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని మీరు భావిస్తున్నారా? అయోధ్య రాముణ్ణే దోచుకున్న దోషులకు కఠిన శిక్షలు పడతాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.